ఏవియేషన్ రంగంలోనే సరికొత్త ప్రభంజనం సృష్టించింది కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. ఇండియాలోనే మోస్ట్ వెల్ నోన్ ఎయిర్లైన్స్ లో కింగ్ఫిషర్ ఒకటి. ది కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్ గా పిలువబడే ఈ కంపెనీ ఇండియన్ బిగ్గెస్ట్ లిక్కర్ టైకూన్ అయినటువంటి విజయ్ మాల్యా యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక మంచి వెంచర్ గా ప్రారంభమై లగ్జరీ సర్వీస్ తో అట్రాక్టివ్ బ్రాండింగ్ తో చాలా త్వరగా పాపులర్ అయింది. కానీ ఊహించని పరిణామాలతో అంతే స్పీడ్ తో డౌన్ఫాల్ అయింది. ఈ రోజు ఈ వీడియోలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డౌన్ఫాల్ అవ్వడానికి గల కీ ఫ్యాక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన గీక్స్ ఫ్యామిలీని ఇప్పటి వరకు మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ సపోర్ట్ కి థ్యాంక్స్. అలాగే గీక్స్ ఫ్యామిలీ నుండి ఇంకో కొత్త ఛానల్ ని మేము స్టార్ట్ చేశాము. అదే మిస్టరీ గీక్స్. సైన్స్ అండ్ స్పేస్ కి సంబంధించిన ఎన్నో మిస్టరీస్ అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ అందులో ఉన్నాయి. ఆల్రెడీ అందులో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము. ఒకసారి విజిట్ చేసి కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ లాగానే ఆ ఛానల్ ని కూడా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాము. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా ఆరిజిన్ ఆఫ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2003లో ఇండియన్ బిజినెస్ టైకూన్ మరియు బిగ్గెస్ట్ లిక్కర్ కింగ్ అయిన విజయ్ మాల్యాచే ఎస్టాబ్లిష్ చేయబడింది. కానీ 2005 నుండి కమర్షియల్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేసింది. ఇది బెంగళూరుకు చెందిన యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ యాజమాన్యంలో ఉంది మరియు ఇండియాలోని లీడింగ్ ప్రైవేట్ ఎయిర్లైన్ లో ఒకటి. కింగ్ఫిషర్ గురించి చెప్పుకునే ముందు ఫౌండర్ అయిన విజయ్ మాల్యా గురించి కూడా బ్రీఫ్ గా కొంచెం చెప్పుకుందాం. విజయ్ మాల్యా ఆల్కహాలిక్ బ్రేవరేజెస్ బిజినెస్ కి చెందిన ఫ్యామిలీ నుండి వచ్చాడు. ఇతను ఇండియన్ లార్జెస్ట్ స్పిరిట్ కంపెనీ అయిన యునైటెడ్ స్పిరిట్ చైర్మన్ విఠల్ మాల్యా కుమారుడు. తన తండ్రి మరణంతో 28 సంవత్సరాల వయసులో అంటే 1983లో యునైటెడ్ బ్రూవరేజ్ గ్రూప్ కు చైర్మన్ అయ్యాడు. అప్పటి నుండి ఈ గ్రూప్ 60 కంపెనీల మల్టీనేషనల్ కంగ్లోమెంట్ గా డెవలప్ అయింది. మాల్యా నేతృత్వంలో యునైటెడ్ స్పిరిట్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్పిరిట్స్ కంపెనీగా అవతరించింది. అందులో భాగమే కింగ్ఫిషర్ బియర్. ఇది ఇండియాలోని 50% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ని కలిగి ఉంది. కింగ్ఫిషర్ బియర్ ఇండియాతో పాటు 52 ఇతర దేశాల్లో కూడా అందుబాటులో ఉంది మరియు అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ బీర్లలో అగ్రగామిగా నిలిచింది. కింగ్ఫిషర్ తో పాటు మాల్యా అనేక రంగాలకు చెందిన బిజినెస్ లను నిర్వహించాడు. ప్రతి రంగంలోనూ ఆయనకు సక్సెస్ అవ్వటమే తెలుసు, కానీ ఫెయిల్యూర్ అంటే ఏమిటో తెలియదు. మాల్యా లీడ్ చేసిన ప్రతి కంపెనీ కాసుల వర్షం కురిపించేది. ఈ క్రమంలోనే ఎయిర్లైన్ సెక్టర్ లో కూడా అడుగుపెట్టాడు. తరువాత హౌ డిడ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్ గెట్ ఇట్స్ నేమ్? మాల్యా తన ఎయిర్లైన్స్ కు కింగ్ఫిషర్ పేరు పెట్టడం వెనుక ఒక సైంటిఫిక్ రీజనే ఉంది. నిజానికి కింగ్ఫిషర్ అనేది ఒక పక్షి పేరు. ఈ పక్షి ఫిషెస్ ని క్యాచ్ చేయడం కోసం వాటర్ లోకి చాలా స్పీడ్ గా డైవ్ చేయగల ఎబిలిటీని కలిగి ఉంటుంది. అలాగే తన ఎయిర్లైన్ కూడా ఏవియేషన్ ఇండస్ట్రీలో అంతే స్పీడ్ గా ఎఫిషియెంట్ గా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలనే కాన్సెప్ట్ తో ఈ పేరు పెట్టారు. అందుకే తన ఎయిర్లైన్స్ లోగోలో కింగ్ఫిషర్ పక్షి యొక్క రిప్రజెంటేషన్ ఉంటుంది. తన బీర్ బ్రాండ్ కి కూడా ఈ పేరు పెట్టడానికి కారణం కింగ్ఫిషర్ పక్షి యొక్క స్పీడ్, ఎజిలిటీ మరియు దాని వైబ్రెంట్ కలర్స్. ఇవన్నీ తన కంపెనీ ఎయిర్లైన్ ఇమేజ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలని మాల్యా కోరుకున్నారు. తరువాత గ్రోత్ ఆఫ్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. మే 9, 2005న చిన్నపాటి ఎయిర్ బస్ గా స్టార్ట్ అయిన కింగ్ఫిషర్ జర్నీ బిగినింగ్ లోనే వరల్డ్స్ మోస్ట్ బిజియెస్ట్ రూట్స్ లో ఒకటైన ముంబై మరియు ఢిల్లీ మధ్య సాగే ఫ్లైట్ జర్నీపై ఫోకస్ చేసింది. 2007 నాటికి ఈ ఎయిర్లైన్ యొక్క గ్రోత్ 20 ఎయిర్ బస్సెస్ స్థాయికి పెరిగింది. 26 డెస్టినేషన్స్ కి తన నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసింది. సెప్టెంబర్ 3, 2008న బెంగళూరును లండన్ తో కనెక్ట్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ని కూడా స్టార్ట్ చేసింది. మొత్తం 66 ఎయిర్ క్రాఫ్ట్స్, 350 డైలీ డిపార్చర్స్, ఇండియాలోనే 60 సిటీస్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో 10 డెస్టినేషన్స్ ని కలుపుతుంది. ఈ రకంగా ఈ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రస్ట్ వర్తిగా నిలవడమే కాకుండా ప్రీమియం పొజిషన్ ని కూడా సంపాదించింది. తరువాత అవార్డ్ విన్నింగ్ ఎయిర్లైన్స్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దాని యొక్క యాంబిషియస్ ప్లాన్స్ మరియు ప్రీమియం సర్వీస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎయిర్లైన్స్ లగ్జూరియస్ ఇంటీరియర్స్ మరియు హాస్పిటాలిటీకి ఫేమస్. ఎయిర్లైన్ క్రూ యొక్క పొలైట్నెస్ మరియు ఎక్సలెంట్ సర్వీస్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒకటిగా రికగ్నైజ్ చేయబడింది. అలాగే వెల్ ట్రైన్డ్ క్యాబిన్ క్రూ, కంఫర్టబుల్ సీట్స్, ఇన్ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, ఇవన్నీ ప్రపంచ స్థాయిలో లో కాస్ట్ క్యారియర్ లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తుంది. ఈ కారణంగానే షార్ట్ పీరియడ్ లో కంట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్మైర్డ్ ఎయిర్లైన్స్ ఆపరేటర్ గా ఎదిగింది. అందుకే అనేక అవార్డులను అందించిన స్కై ట్రాక్ గౌరవాన్ని పొందింది. దీనిని ఏవియేషన్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్లైన్స్ గా ఇంటర్నేషనల్ రికగ్నైజ్ చేసింది. 2011లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఇండియన్ మార్కెట్ లో సెకండ్ లార్జెస్ట్ షేర్ ని కలిగి ఉంది. ఇక తరువాత వాట్ వెంట్ రాంగ్ ఫర్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. ప్రపంచంలో మరే ఇతర ఎయిర్లైన్స్ ఇవ్వలేని ప్రీమియం ఫెసిలిటీస్ ని కింగ్ఫిషర్ తన ప్యాసింజర్స్ కి ప్రొవైడ్ చేసింది. అయినప్పటికీ ఇది ఎందుకని డౌన్ఫాల్ అయ్యింది? అలా జరగడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఓవర్ ఎక్స్పాన్షన్ అండ్ ఎక్విజిషన్స్. ఎయిర్లైన్ సెక్టార్లో కింగ్ఫిషర్ తన బ్రాండ్ని ఒక సరికొత్త మోడ్లో ఎగ్జిక్యూట్ చేయాలనుకుంది. అందుకోసం అగ్రెసివ్ నేచర్,
ఓవర్ ఎక్స్పాన్షన్, ఎక్విజిషన్స్ వంటివి ప్రారంభించింది. 2007లో ఇతర ఎయిర్లైన్ కంపెనీ అయిన ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేసింది. దాని ద్వారా డొమెస్టిక్ నెట్వర్క్ని విపరీతంగా పెంచుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేసింది. అంతేకాదు కింగ్ఫిషర్ని ఎయిర్ డెక్కన్తో మెర్జ్ చేయడం ద్వారా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్కి కూడా ఫాస్ట్గా పర్మిషన్ లభిస్తుందని ఊహించింది. కానీ అదే సమయంలో ఫ్యూయల్ రేట్లు విపరీతంగా పెరగడం కింగ్ఫిషర్తో పాటు మిగిలిన ఎయిర్లైన్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. సామాన్య ప్రజలందరికీ ఫ్లైట్ జర్నీ చాలా కష్టంగా మారింది. చివరికి 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్కి దారితీసింది. ఈ ఎక్విజిషన్స్ అన్ని ఫైనాన్షియల్ బర్డన్స్కి దారితీశాయి. ఎయిర్లైన్ సెక్టార్లో లో కాస్ట్ క్యారియర్స్ నుండి పెరుగుతున్న పోటీ కారణంగా మార్కెట్లో నిలదొక్కుకోలేకపోయింది. ఫలితంగా లగ్జరీ సర్వీస్ మరియు కట్టింగ్ ఎడ్జ్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్తో ప్రీమియం ఎయిర్లైన్గా లీడింగ్ పొజిషన్లో ఉండాలనుకున్న కింగ్ఫిషర్ అనేక సవాళ్లను ఎదుర్కొంది. తరువాత హై డెప్ట్ లెవెల్స్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డౌన్ఫాల్ అవ్వడానికి గల అనేక అంశాల్లో వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ హై డెప్ట్ లెవెల్స్ మరియు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. కంపెనీ ఎక్స్పాన్షన్ మరియు ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కోసం భారీ మొత్తంలో అప్పులు చేస్తూ పోయింది. ఇది ఇండెబిట్నెస్ కి దారితీసింది. ఇవే కాక ఎడిషనల్ ఫండ్స్ పొందేటందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే రీపేమెంట్స్ మరియు ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ తీర్చడం కోసం అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అన్సస్టైనబుల్ డెప్ట్ కారణంగా క్రెడిటార్స్ మరియు సప్లయర్స్ కి పేమెంట్స్ చేయడానికి కంపెనీ చాలా ఇబ్బందులు పడింది. తరువాత క్యాష్ ఫ్లో ఇష్యూస్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లో టికెట్ రేట్, హై ఆపరేటింగ్ కాస్ట్ మరియు డెప్ట్ అప్లికేషన్స్ తో సహా పలు అంశాల కారణంగా తీవ్రమైన క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంది. ఈ ఎయిర్లైన్స్ తన ఖర్చులకు సరిపడా రెవెన్యూని సమకూర్చుకోలేకపోవడంతో ఫైనాన్షియల్ డిక్లరేషన్ కి దారితీసింది. తరువాత కాస్ట్లీ బిజినెస్ మోడల్. మొదటి నుండి కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ లగ్జరీ క్యారియర్ గా నిలిచింది. ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ మరియు స్పేషియస్ సీటింగ్ వంటి ప్రీమియం సర్వీస్ ను అందిస్తుంది. ఈ విధానం ద్వారా హై పేయింగ్ కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్నప్పటికీ దాని కాంపిటేటర్స్ తో పోలిస్తే ఇది హయ్యర్ ఆపరేషనల్ కాస్ట్ కి దారితీసింది. తరువాత పూర్ ఫైనాన్షియల్ ప్లానింగ్స్. పెరుగుతున్న ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ని రిజాల్వ్ చేయడానికి ఎఫెక్టివ్ ఫైనాన్షియల్ ప్లాన్స్ ని కానీ స్ట్రాటజీస్ ని కానీ డెవలప్ చేయలేకపోయింది. అందుకే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది. కంపెనీ ఎక్కువగా షార్ట్ టైమ్ లోన్స్ పైనే ఆధారపడింది. లాంగ్ టర్మ్ ఫండింగ్ మరియు ఇన్వెస్టర్స్ బిలీఫ్ ని పొందేందుకు చాలా కష్టపడింది. తరువాత ఆపరేషనల్ ఇష్యూస్. ఫైనాన్షియల్ ట్రబుల్స్ కారణంగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎంప్లాయ్మెంట్ శాలరీస్ పే చేయలేకపోవడం, ఎయిర్ క్రాఫ్ట్స్ లీజ్ కు సంబంధించిన పేమెంట్స్ డిలే చేయడం, ఇంకా ఫ్యూచర్ పర్చేస్ చేయడానికి ఫండ్స్ లేకపోవడం వంటి అనేక ట్రబుల్స్ ని ఫేస్ చేసింది. ఇవే కాక ఫ్రీక్వెంట్ గా ఫ్లైట్ క్యాన్సిలేషన్స్, డిలేస్, పూర్ కస్టమర్ సర్వీస్ మరియు ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వంటి సమస్యలతో సహా కొన్ని ఆపరేషనల్ ఇష్యూస్ ని కూడా ఎదుర్కొంది. ఈ సమస్యల కారణంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ మరియు ట్రస్ట్ వంటివి డిక్లేర్ అయ్యి మార్కెట్ షేర్ లాస్ అయ్యేలా చేసింది. తరువాత రెగ్యులేషన్ అండ్ టాక్సేషన్ ఇష్యూస్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తనకున్న ఫైనాన్షియల్ అప్లికేషన్స్ కారణంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో సహా వివిధ గవర్నమెంట్ అథారిటీస్ తో రెగ్యులేటరీ ఛాలెంజెస్ ని ఫేస్ చేసింది. తరువాత ఎకనామిక్ డౌన్ టర్న్ అండ్ ఇంటెన్స్ కాంపిటీషన్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ హైలీ క్యాపిటబుల్ మార్కెట్లో నిర్వహించబడుతుంది. లో కాస్ట్ క్యారియర్స్ మార్కెట్ షేర్ కోసం పోటీ పడ్డాయి. ఫ్యూయల్ రేట్స్ రైజ్ అవ్వటం, ఎకనామికల్ డిప్రెషన్ వంటి ఎయిర్లైన్స్ యొక్క ఫైనాన్షియల్ ట్రబుల్స్ ని మరింత పెంచాయి. దానివల్ల యాక్టివిటీస్ ని కంటిన్యూ చేయడం కంపెనీ వద్ద సవాలుగా మారింది. తర్వాత కార్పొరేటివ్ గవర్నెన్స్ అండ్ మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ తన మేనేజ్మెంట్ ద్వారా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఫండ్ మిస్యూజ్ చేశారని, అలాగే ఫండ్స్ ని పర్సనల్ బెనిఫిట్స్ కోసం డైవర్ట్ చేశారని ఎలిగేషన్స్ వచ్చాయి. ఇంకా ఎంప్లాయీస్ మరియు షేక్ హోల్డర్స్ కి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేదని కూడా చైర్మన్ విజయ్ మాల్యా అక్యూజ్ చేయబడ్డాడు. తర్వాత రివోకేషన్ ఆఫ్ ఆపరేటింగ్ లైసెన్స్. సెక్యూరిటీ ఇష్యూస్ మరియు నాన్ కంప్లైన్స్ విత్ రెగ్యులేషన్స్ కారణంగా 2011లో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క ఫ్లయింగ్ లైసెన్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఫండ్స్ ని తిరిగి పొందటం, ఎయిర్లైన్స్ ను రివైవ్ చేయడం కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయ్యాయి. ఇక తరువాత హౌ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డౌన్ఫాల్. ఎన్నో రకాలుగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేసిన కింగ్ఫిషర్ చివరికి 2012లో దాని ఆపరేషన్ షట్ డౌన్ కు దారితీసింది. తన టోటల్ యాక్టివిటీస్ ని నిలిపివేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. మొత్తం మీద ఈ ఎయిర్లైన్స్ యొక్క ఫైనాన్షియల్ అబ్యూస్ దాని డౌన్ఫాల్ కి కీ రోల్ ప్లే చేసింది. ఫైనల్ గా ఇన్సాల్వేషన్ కి దారితీసింది. ఇక చివరిగా కంక్లూజన్. టీమ్ సరైన టైంకి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇండియాలోని గొప్ప ఎయిర్లైన్స్ లో ఒకటిగా ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ పతనానికి దారితీసింది. ఎయిర్ డెక్కన్ను కొనుగోలు చేయడం, అంతర్జాతీయ రంగంలో వేగంగా ప్రవేశించడం మరియు సెగ్మెంట్లలో దాని మార్పులు, ఇవన్నీ దాని అపోనెంట్ ఇన్స్పైర్ అయ్యేలా చేసింది. ఇక ఫ్యూయల్ రేట్ విపరీతంగా పెరగడం కూడా మరో కారణం. ఏదేమైనా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కస్టమర్ సంతృప్తిని పొందడంలో గొప్ప విజయాన్ని సాధించింది. అందుకే ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో ఇది అతి తక్కువ లైఫ్ టైం కలిగి ఉన్నప్పటికీ ప్రజల మనసులో మాత్రం శాశ్వత ముద్రను కలిగి ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే మా ఈ ఇన్ఫోగిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.